దేశంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుల్లో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది సహచరులతో మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ఇక మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఇవాళ మరో 200 మంది లొంగిపోయేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో మాడ్ డివిజన్కు చెందిన దాదాపు 100 మంది ఉన్నారు. ఇక కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియస్ ఆసన్న, మ్యాట్ డివిజన్ కార్యదర్శి రనిత, 2 దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఇంద్రావతి నది దాటి బైరంగఢ్కు తరలివచ్చారు. హలో సంఖ్యలో మావోయిస్టులు నది దాటుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వీరిని జగదల్పూర్ తరలించేందుకు పోలీసులు 4 బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఛత్తీస్గఢ్ కంకేర్లోని కామతెరా బీఎస్ఎఫ్ క్యాంపునకు చేరుకున్న మావోయిస్టు కేడర్ సైతం వీరితో జత కలిసింది. 200 మందితో కూడిన ఈ బృందం జగదల్పూర్కు చేరుకుంది. ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన స్థావరాలుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్, ఉత్తర బస్తర్లు వారి నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో తెలిపారు. ఇక దక్షిణ బస్తర్లోని మావోయిస్టుల జాడను భద్రతా బలగాలు త్వరలో పూర్తిగా నిర్మూలిస్తాయని పేర్కొన్నారు. దేశంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో
సహచరులతో మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ఇక మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్కు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఇవాళ మరో 200 మంది లొంగిపోయేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వీరిలో మ్యాట్ డివిజన్కు చెందిన దాదాపు 100 మంది ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆసన్న మ్యాట్ డివిజన్ కార్యదర్శిని రణిత, 2 దండకారణ్యం స్పెషల్ జోన్ల కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఇంద్రావతి నది దాటి బైరంగఢ్కు తరలివచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైశాలి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగారో తత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిగా లొంగిపోతున్న మావోయిస్టు 2 రోజుల్లో లొంగిపోయిన 258 మంది ఇవాళ 140 మందితో లొంగిపోనున్న ఆశన్న ఛత్తీస్గఢ్ సీఎం ముందు లొంగిపోనున్నారు. ఇదే విధంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాశందేవపేట గ్రామానికి చెందిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సీఎం ముందు 120 మంది మావోయిస్టులతో లొంగిపోన్నారు. దాంట్లో 4 రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉండడం చాలా మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా వాటిందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో ఆపరేషన్ కగారో పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై అంతిమ యుద్ధాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో కేంద్ర కమిటీ సభ్యులైన దాదాపు 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ లో అమరులైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బసవరాజు అని ప్రధాన కార్యదర్శి, ఇతను కూడా ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ లో అమరులైన పరిస్థితి ఎదుర్కొంది. వీరితో పాటు మొత్తం ఈ రోజు వరకు 340 మంది ఎన్కౌంటర్ లో మావోయిస్టులు, మహిళా మావోయిస్టులు కానీ పురుషులు కానీ మొత్తం 340 మంది ఈ రోజు వరకు ఎన్కౌంటర్ పోలీసుల చేతులు హతమైన పరిస్థితి నెలకొంది. మల్లోజ్ వేణుగోపాల్ అలియాస్ అభయ్ స్వస్థలం పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన గత 40 సంవత్సరాల క్రితం నుంచి ఉద్యమం పురుడు పోసుకున్న కాడ నుంచి ఈరోజు 40 సంవత్సరాల కాలంలో అనేక ప్రాంతాల్లో సంచరించి దళక మండల స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగి నిన్న మహారాష్ట్ర సీఎం ముందు 40 మందితో మహారాష్ట్ర సీఎం ముందు 60 మందితో ఇతను తుపాకులతో సహా లొంగిపోవడం జరిగిందమ్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.